ఎట్టకేలకు 5 నెలల తర్వాత 5 నెలలకు పైగా సుమారుగా 165 రోజుల పాటు బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత ఏదైతే జైల్లో ఉన్నారో ఎట్టకేలకు సుప్రీం కోర్టు సుదీర్ఘ విచారణల అనంతరం బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు చేసింది. సో నిజంగా 5 నెలల పాటు 5 నెలల పైగా కాలం అంటే సుదీర్ఘ కాలమే. 17 నెలల పాటు సిసోడియా ఉన్నారు. అయితే దేశవ్యాప్తంగా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది చాలా సంచలనమే కలిగించింది. దాదాపుగా 500 మందికి పైగా సుదీర్ఘ విచారణ జరిగింది, కేసులు నమోదయ్యాయి, కొంతమంది అప్రూవల్గా మారారు. ఇలాంటి టైంలో ఎక్కడో ఢిల్లీకి సంబంధించినటువంటి కుంభకోణంలో తీగలాగితే డొంక ఇక్కడ తెలంగాణలో కదిలినట్టు తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్లో లింకులు రావడం, దాదాపుగా ఛార్జ్షీట్లు నమోదవ్వడం, ఒకరి తర్వాత ఒకరు అరెస్టులు. యాక్చువల్గా 2022లో ఫస్ట్ ఆగస్టు 17న ఈ కేసుకి సంబంధించి ఇందులో కుంభకోణం జరిగిందని అప్పటి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ గారు ఫస్ట్ దీన్ని సిబిఐకి రిఫర్ చేసి సిఫార్సు చేసిన తర్వాత కేసు నమోదైంది. సుమారుగా 2 సంవత్సరాల తర్వాత 2024లో మార్చి 15న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు. అప్పుడు కూడా చాలా రకరకాల వాదనలు, మేము సచ్చీలమని చెప్పి బీఆర్ఎస్ నాయకులు కానీ కవిత కానీ చెప్పడం, అసలు మాకేమి సంబంధం, ఇందులో రకరకాలుగా ఇదంతా కేవలం కక్ష సాధింపు చర్యలే, బీఆర్ఎస్కి టార్గెట్గా బీజేపీ ఇదంతా చేస్తుంది ఏజెన్సీల ద్వారా, ఇలా రకరకాలుగా ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ దేశవ్యాప్తంగా రేకెత్తింది. అయితే నిన్న సుదీర్ఘంగా సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. సో ఈ వాదనల అనంతరం నిజంగా ఇక్కడ సుప్రీంకోర్టులో జనరల్గా ఒక బెయిల్ రావాలి అంటే న్యాయ ప్రక్రియ ప్రకారం ఎలా ఉంటుందో ఆ నామ్స్ ప్రకారమే బెయిల్ మంజూరు చేస్తారు. సుదీర్ఘంగా 1.5 గంటల పాటు సాగినటువంటి ఈ వాదనలలో తీహార్ జైలు నుంచి అయితే కవిత విడుదలయ్యారు. నిన్న సాయంత్రం బెయిల్ మంజూరైంది. సో కవిత పాత్రపై ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దర్యాప్తు సంస్థలైనటువంటి ఈడీ సిబిఐ తీర్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. అసలు ఈ కేసు విచారణ ఇప్పట్లో పూర్తి కాదు, అసలు మీరు ఇలా చేయడం కూడా కరెక్ట్ కాదు అంటూ చాలా సీరియస్గా వాళ్ళ తీరునైతే ఇక్కడ తప్పుబట్టింది. అందుకే బెయిల్ మంజూరు చేస్తున్నామని చెప్పి ధర్మాసనం స్పష్టం చేసింది. ఈడీ సిబిఐల తీరుపై కూడా చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు ఇక్కడ సుప్రీంకోర్టు చేసింది. సో అప్రూవర్లను ఇష్టానుసారంగా ఎంపిక చేసుకుంటారా, ఇతరులను నిందితులుగా వదిలేస్తారా అంటే అసలు ఇక్కడ ఇలాగే ఉంటే ఎవరికి వాళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళు అప్రూవర్గా మార్చేసి ఇలాగా ఉన్న వాళ్ళ మీదే వ్యతిరేకంగా చెప్పించడం, ఇది అసలు ఇదేం పద్ధతి, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఏజెన్సీలని దర్యాప్తు సంస్థల్ని చాలా సీరియస్గా కోర్టు సీరియస్ అయిన సందర్భం మనం చూసాం. అంటే అక్కడికి ఈడీ సిబిఐ అసలు దర్యాప్తులో సహకరించట్లేదు, రకరకాల అంశాలని కోర్టు దృష్టికి ఎలా అప్రూవర్లు అయిన వాళ్ళు ఏం చెప్పారని చెప్పి కోర్టు దృష్టికి చదివి వినిపించినా కూడా కోర్టు ఏకీభవించలేదు. ఇదంతా కరెక్ట్ కాదు అని చెప్పి కొంత సీరియస్ అయింది. చట్టంలోని సెక్షన్ 45(1) కింద మహిళలు బెయిల్ మంజూరు చేసే నిబంధనను వర్తింపు చేయలేమని చెప్పి ఏదైతే ఢిల్లీ హైకోర్టు చెప్పిందో దాన్ని కుదరదని చెప్పి కొట్టేస్తూ కూడా సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సో మహిళలకు ఇచ్చే మినహాయింపు ఉన్నత విద్యావంతురాలైతే వర్తించదా, ఆ తీర్పు అమలైతే చదువుకున్న వారికి బెయిల్ దొరకదు, ఇక తీర్పును కొట్టేస్తున్నామని చెప్తూ కూడా బెయిల్ మంజూరు చేసి కొన్ని షరతులు విధిస్తూ 10 లక్షల పూచీకత్తు అలాగే పాస్పోర్ట్ సరెండర్ చేయాలంటూ కూడా చెప్తూనే కొన్ని షరతులతో బెయిల్ మంజూరు చేసింది. సో బెయిల్ మంజూరైంది, కవిత గారు బయటకు వచ్చారు. ఇక అక్కడి నుంచి రాజకీయం బిగినైంది. సో కవిత గారు కూడా బయటకు వచ్చి కొంత భావోద్వేగానికి లోనయ్యారు. సో మాకు టైం వస్తుంది, వడ్డీతో సహా చెల్లిస్తాం, నేను కేసీఆర్ బిడ్డను, తప్పు చేసే ప్రసక్తే లేదంటూ కూడా కవిత మాట్లాడడం జరిగింది. అలాగే ఇక్కడ మరి ఎవరికి వడ్డీతో చెల్లిస్తారు అన్నది ఒక పాయింట్, ఎందుకంటే మొదటి నుంచి కూడా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ కేసు పెట్టారని చెప్పి బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. దీంతో పాటు కొంత ఆవిడ భావోద్వేగాన్ని కుటుంబ సభ్యుల్ని వీళ్ళందరినీ చూసి లోనైంది. ఆ తర్వాత కారు ఎక్కిన తర్వాత కేసీఆర్ గారు కూడా ఫోన్ చేశారు. బిడ్డ ఎట్లున్నావు, జైలు నుంచి బయటకు వచ్చావు కదా, సో ఎట్లా ఉంది, ప్రాణం మంచిగుందా అంటూ కూడా ఆయన పరామర్శ చేశారు. ఆ టైంలో కూడా కవిత కొంత భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. అలాగే ఈ సందర్భంగా కూడా బీఆర్ఎస్ నాయకులు వీళ్ళందరూ కూడా నిన్న ఉదయం నుంచే అటు కేటీఆర్, హరీష్ రావు, 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్ళడం, ఈ తతంగం అంతా వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా సో న్యాయ ప్రక్రియలో భాగంగా గ్రౌండ్స్లో బెయిల్ వస్తుందని చెప్పి కాన్ఫిడెంట్గా ఉన్నారు. విడుదలైన తర్వాత కూడా కేటీఆర్ ట్వీట్ చేశారు, న్యాయం గెలిచింది అంటూ కూడా ఆయన సుప్రీంకోర్టుకి ధన్యవాదాలు తెలుపుతూ
ట్వీట్ చేశారు. ఇక్కడి నుంచి రాజకీయం బిగిన్ అయిపోయింది. సో ఒక్కసారిగా కూడా నిజానికి బెయిల్ అనేది న్యాయ ప్రక్రియ అయినా కూడా నిన్న బెయిల్ వచ్చిన తర్వాత నుంచి పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. బీజేపీ కుమ్మక్కయ్యాయి అంటూ కాంగ్రెస్ ఆరోపణలు స్టార్ట్ చేసింది. లేదు బీఆర్ఎస్ కాంగ్రెసే కుమ్మక్కవడం వల్ల ఈ బెయిల్ వచ్చింది అంటూ బీజేపీ బండి సంజయ్ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. సో ఒకరికొకరు ట్వీట్ చేసుకుంటూ కూడా రాజకీయాన్ని మరింత రసవత్తరంగా మార్చేశారు. సో బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కవిత బెయిలే సంకేతం అంటూ కూడా కాంగ్రెస్ నాయకులు గట్టిగా కౌంటర్స్ వేస్తూ ఆరోపణలు చేస్తున్నారు. జగ్గారెడ్డి అయితే ఇదంతా కూడా దేశ ప్రధాని మోదీకి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కేసీఆర్ గారు బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి ఒప్పుకోవడం వల్లే కవిత బెయిల్ వచ్చేందుకు అవకాశం జరిగిందని చెప్పి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. 17 నెలల దాకా సిసోడియాకు రాలేదు, కానీ కవితకు 5 నెలల్లోనే ఎలా వచ్చింది? సో తెలంగాణలో కాంగ్రెస్ను దెబ్బతీసేందుకే బీజేపీ బీఆర్ఎస్ కలిసి కుట్ర చేస్తున్నాయంటూ కూడా కాంగ్రెస్ నాయకులు బెయిల్ వచ్చిన అనంతరం నుంచి స్టేట్మెంట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో కవితకు బెయిల్ వస్తుందని ముందే కేటీఆర్ అలాగే బీఆర్ఎస్ నాయకులు వీళ్ళంతా కూడా ఒక 5 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఎలా హడావుడి చేస్తున్నారు, అలాగే కేసీఆర్ కూడా ఇష్టాగోష్ఠి ఎలా మాట్లాడగలిగారు, ఇలా అంటూ కూడా కాంగ్రెస్ నాయకులు కొన్ని ప్రశ్నల్ని సందర్భాల్ని ప్రజల ముందు ఉంచుతూ కూడా ఇదంతా బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్ రాజకీయాల ఫలితమే కవిత బెయిల్ అంటూ వారు మాట్లాడారు. అయితే ఇటు దీంతో పాటు పొన్నం ప్రభాకర్ అలాగే మహేష్ కుమార్ గౌడ్ ఇలా ముఖ్య నాయకులందరూ కూడా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అలాగే బండి సంజయ్ కూడా ట్వీట్ చేశారు. కాంగ్రెస్ న్యాయవాదులకు కంగ్రాట్స్, కాంగ్రెస్ బీఆర్ఎస్ సమష్టి కృషితోనే కవితకు బెయిల్ మంజూరైంది అంటూ వాళ్ళు కూడా చెప్పడం. అలాగే దీనికి సంబంధించి బండి సంజయ్ చేసిన అంశాలను కూడా ట్వీట్లో సుప్రీం తీర్పు అలా వచ్చిందో లేదో వీళ్ళు వరుసగా కూడా మాట్లాడేశారు. సో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడుతూ బీజేపీ మొన్నటి వరకు చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్ను దెబ్బతీయాలని చూశారు. ఇప్పుడు దానిలో భాగం ఇటొస్తే ఈ కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎవరైతే లాయర్ ఉన్నారో వారు కవితకి సంబంధించిన కేసులు వాదించడం వల్లే రాజ్యసభ వచ్చిందంటూ కూడా వాళ్ళు ఇట్లా మాట్లాడడం. సో ఒక్కసారిగా బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. కవిత కూడా చాలా సీరియస్గా బయటకు వచ్చి టైం వస్తుంది, కేసీఆర్ బిడ్డ తప్పు చేయదు అని చెప్పి మాట్లాడిన నేపథ్యంలో అసలు నిన్నటి వాదనలు చూస్తే ఇదంతా పూర్తి స్థాయిలో సిబిఐ ఈడీ ఏజెన్సీల తప్పని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూడా ఇటు రాజకీయం రసవత్తరంగా మారి హీట్ ఎక్కడం ఎలా చూడాలి? ఎందుకు ఈ కుమ్మక్కు రాజకీయం తెరపైకి వచ్చింది? ఒక పక్కన ఇలా మాట్లాడటం కోర్టు ధిక్కారణే అవుతుంది అంటూ కేటీఆర్ అలాగే బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. మరి నిజంగా తెర వెనుక కుమ్మక్కు రాజకీయం జరిగిందా? న్యాయ ప్రక్రియలో భాగంగా బెయిల్